పుష్ప 2 మూవీ రివ్యూ సోది లేకుండా సుత్తి లేకుండా 2 నిమిషాలలో ఖతం చేసేస్తా. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏమనిపించింది, చాలా మందికి ఇదే కనెక్ట్ అవుతుంది. అసలు ఈ సినిమా ఏ విధంగా ఉన్నది మనం ఒకసారి సినిమా లోపలికి వెళ్తే మనం ఒకసారి సినిమా స్టార్టింగ్స్ మాట్లాడుకున్నట్టయితే, సినిమా స్టార్టింగ్ లో ఒక పోర్ట్ లో ఒక సీన్ ఉంటది భయ్య. అయితే ఈ సీన్ అనేది ఎలా ఆడతాడు, ఇట్లా గొడవలు పట్టి నరుకుంటాడు. సో అక్కడ నుంచి నీళ్ళలో పడతాడు, ఒక స్టోరీ అక్కడ ఏదో ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు. తర్వాత ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చిందో ఈ స్టోరీ స్టార్ట్ అవుతా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన భయ్య. అసలు ఆ స్టోరీ అనేది స్టార్ట్ కాలేదు. మళ్ళీ దాని తర్వాత ఎండింగ్ వరకు చూసినా కానీ ఈ స్టోరీ స్టార్టింగ్ ఉన్న స్టోరీ లాస్ట్ లో లేదు, ఏదో డైవర్ట్ అయిపోయింది. కాశీ పోయేది కన్యాకుమారి, కంచి పోయేది కన్యాకుమారికి వెళ్ళిపోయింది స్టోరీ. ఇది మాత్రం చాలా క్లియర్. అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేస్తే అల్లు అర్జున్ అయితే అసలు చాలా ఆయన బెస్ట్ ఇచ్చేసిండు యాక్టింగ్. అండ్ రష్మిక కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ ఈ సినిమాలో మనము చాలా మెయిన్ గా మాట్లాడుకున్నట్టయితే విలన్స్. పుష్ప 1 లో షికావస్ నా కొడక వీడు ఎంత పవర్ఫుల్ మనకు తెలుసు, కానీ ఈ సినిమాలో వీడి కమీడియన్. నిజం, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, వీడు ఈ సినిమాలో కమీడియన్. నెక్స్ట్ సునీల్ కూడా మీ సినిమాలో కమీడియన్ గానే వర్క్ చేస్తారు అనమాట. అండ్ ఈ సినిమాలో పోయి చాలా మంది ఎందుకు ఈ సినిమా చూసిందని చెప్పేసి అంటే, ఏదైతే ఇప్పుడు ఈ మన గాజులు వేసుకున్న ఒక సీన్ ఉంటది కదా, దేవుంది అవతారంలో ఒక సీన్ ఉంటదిగా, ఈ సీన్ కోసమే చాలా మంది అయితే ఈ సినిమాని చూడడం జరిగింది అనమాట. కానీ ఓవరాల్ గా అసలు రియాలిటీకి వచ్చేస్తే ఆ షార్ట్ ఉంటది, ఆ వేషం ఉంటది, అన్ని ఉంటాయి. కానీ మధ్యలో సాంగ్ ఉంటే సాంగ్ అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని సేవ్ చేయడానికి అని చెప్పేసి ఒక ఫైట్ ఉంటది. ఆ ఫైట్ లో అసలు పుష్ప 1 లో ఉన్నటువంటి విలన్లు కాదు, పుష్ప 2 లో స్టార్టింగ్ ఉన్న విలన్లు కాదు, వాడు ఎవడో తెలియదు, మధ్యలో వచ్చి ఊడిపడతాడు వాంతో ఫైట్ ఉంటది. కానీ ఫైట్ బాగుంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫైనల్ ఫైట్ ఉంటది భయ్య. ఈ సినిమాలో బీజిఎం వచ్చేసరికి ఫైట్స్ కి అస్సలు నిజంగా చెప్తున్నా, ఆ ఫైట్లకి బీజిఎం మాత్రం చాలా బాగా ఇచ్చిండు అనమాట. కానీ ఈ లాస్ట్ లో ఎవరితో అయితే ఫైట్ చేస్తారో వాడు ఎవడైతే ఈ తిరణాలలో గొడవ పెట్టుకుంటే ఒక అమ్మాయిని గెలిగితే ఆ గొడవ అవుతుందో వానితోనే లాస్ట్ ఫైట్ ఉంటది. అసలు ఆడు ఈ సీన్ లోకి ఎందుకు వచ్చిండు, వాడు ఎందుకు తన్నులు తిన్నాడు, వాడు ఎందుకు చచ్చిపోయిండు, అసలు నాకు ఏం అర్థం కాలేదు. నాకు పిచ్చిలేసింది ఫస్ట్ థింగ్. అండ్ మనం ఓవరాల్ గా ఇక్కడ వచ్చేసి మనం సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఏంటంటే మరి అంత ఎక్స్పెక్టెడ్ ఏం కాదు. పుష్ప 1 లో సాంగ్స్ అఫ్ కోర్స్ చాలా బాగుంటాయి, కానీ పుష్ప 2 లో కూడా సాంగ్స్ బాగానే ఉంటాయి, కానీ మరి అంత ఎక్స్పెక్టెడ్ ఏం కాదు. అండ్ ఫైనల్ గా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ థియేటర్ లో నేను కూర్చున్నప్పుడు ఈ 3 గంటల 18 నిమిషాలు సంథింగ్ ఏదో మూవీ ఉంది, అందరూ 5 నిమిషాల ముందే లేచిపోయిళ్ళు. ఎట్లయితే అట్లా అని చెప్పేసి లాస్ట్ వరకు కూర్చుంటే నాకు అనిపించింది పుష్ప 3 మూవీ కూడా ఉందని చెప్పేసి అనిపించింది. ఒక సినిమా చూస్తే 2 చూస్తే ఖచ్చితంగా 3 చూడాలన్న క్యూరియాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ KGF 1 చూసినాం, 2 చూడాలన్న క్యూరియాసిటీ, 2 చూసినాం 3 చూడాలన్న క్యూరియాసిటీ ఉంది. సో ఈ సినిమా 2 చూసిన తర్వాత 3 చూడాలన్న క్యూరియాసిటీ కాదు కదా, అసలు ఎందుకు 3 అని చెప్పేసి ఒక డౌట్ వచ్చేస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఒకటి ఉంటది భయ్య, వాడు కూడా బాంబు వెళ్తాడు. అక్కడ పుష్ప పెళ్లి దగ్గర ఒక బాంబు ఉంటది బొకేలో, అక్కడ ఒక బాంబు ఉంటది బొకేలో. మరి నొక్కితే అక్కడ బాంబు వెళ్ళిందో ఇక్కడ బాంబు వెళ్ళిందో అర్థం కాదు, కానీ మొత్తానికి ఒక బాంబు వెళ్తుంది, అది ఎండ్ అయిపోతుంది. కథ కంచికి మనం ఇంటికి అయిపోతాం అన్నమాట. సో ఓవరాల్ గా అయితే సినిమా వచ్చేసి నాట్ ఎక్స్పెక్టెడ్ లైక్ పుష్ప 1 బ్రో. సో ఏంటంటే పుష్ప 2 ఓకే, కానీ పుష్ప 1 కంటే చాలా మంచిగా ఉంది అని చెప్పేసి అంటే మాటికి నా మనసుకి అదే నచ్చలేదు అనమాట. సో వాస్తవానికి మూవీ బాగానే ఉంది, కానీ అంత పుష్ప 1 కంటే వర్త్ ఏం కాదు. వర్త్ కాదు, ఇది వర్త్ కాదు వర్త్ పుష్ప 1 వర్త్ అని చెప్పేసి నేను అంట. సో మీ ఒపీనియన్ ఏంటనేది జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నేను జెన్యూన్ గా ఎందుకంటే నేను రివ్యూవర్ని కాదు. సో నాకు చాలా ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఆ సినిమాని అట్లా చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అలా అనిపించింది, అలా చెప్పేసిన అంతే. సో ఇక్కడ ఒకరిని తక్కువ చేయడానికి ఎక్కువ చేయడానికి నేను మాట్లాడలేదు, నా ఫీలింగ్ నేను చెప్పేసిన. సో మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.